छोटे छोटे बच्चों को बूढ़ों को मैं जवाब देता हूँ ఒక్కొక్కరిని దెంగితే హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శివార్స్ అఫీషియల్. రివ్యూస్ నచ్చినట్టు లైక్ చేయండి. ఫుల్ సంగతి వెళ్ళకుండా మా ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్లో చూడండి. ఇప్పుడు నేను చూస్తున్నాను అర్థమవుతుంది. ఇక్కడ డిస్క్రిప్షన్లో ఫుల్ ప్రాజెక్ట్ లింక్ ఇచ్చాను. ఇంపోర్ట్ చేసుకుని అలర్ట్ మోషన్ ఓపెన్ చేయండి. లాస్ట్ ఇంటర్ఫేస్ ప్రాజెక్ట్లోకి వెళ్ళండి. మీరు ఇంపోర్ట్ చేసుకున్న ఫుల్ ప్రాజెక్ట్ లింక్ క్లిక్ చేయండి. ఇలా వస్తుంది. మీకు డిస్క్రిప్షన్లో ఫోన్ లింక్ ఇచ్చాను, డౌన్లోడ్ చేసుకోండి. టెక్స్ట్ క్లిక్ చేయండి. ఇక్కడ రిటెక్స్ట్ ఉంది క్లిక్ చేయండి. ఇక్కడ ఫాంట్ సింబల్ క్లిక్ చేయండి. ఇక్కడ వివాల్ ఫాంట్స్ అని క్లిక్ చేయండి. ఇక్కడ 3 డాట్స్ క్లిక్ చేయండి. ఇక్కడ ఇంపోర్ట్ ఫాంట్స్ క్లిక్ చేయండి. ఇక్కడ మీరు డౌన్ చేసుకున్న ఫాంట్ లింక్ ఎలా ఉంటుంది సెలెక్ట్ చేసుకోండి. యాడ్ అయిపోతుంది. ఇక్కడ కలర్ సింబల్ క్లిక్ చేయండి. ఇక్కడ మీకు నచ్చిన కలర్ యాడ్ చేసుకునేది ఇలా యాడ్ చేసుకోండి. సో మనీ టెక్స్ట్ ఫాంట్ యాడ్ చేసుకొని మీకు నచ్చిన కలర్ యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత 2 ఫోటో ఎఫెక్ట్స్ ఇలా ఉంటాయి. 3 ఫోటోలు క్లిక్ చేయండి. ఇక్కడ కలర్ అండ్ ఫిల్ క్లిక్ చేయండి. ఇక్కడ మీకు నచ్చిన ఫోటోని రీప్లేస్ చేసుకోండి. ఇక్కడ ఏదైనా ఇలా రీప్లేస్ చేసుకుని మెమరీలో అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఇలా మళ్ళీ ఫోటోలు 2 క్లిక్ చేయండి. ఇక్కడ కూడా కలర్ అండ్ ఫిల్ క్లిక్ చేయండి. ఇక్కడ కూడా మీకు నచ్చిన ఫోటోని యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకొని ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఫింగర్స్తోనే ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఇలా వస్తుంది. ఇక్కడ అన్ని ఫోటోలు యాడ్ చేసుకోండి. ఇక్కడ బీట్ మన దగ్గరకు వచ్చేసి ప్లస్ అడ్జస్ట్మెంట్లోకి వెళ్ళి ఇక్కడ మీకు నచ్చిన ఫోటోని యాడ్ చేసుకోండి. ఏదైనా యాడ్ చేసుకొని ఇక్కడ 3 డాట్స్ క్లిక్ చేయండి. ఫుల్గా ఒక ఏరియా యాడ్ చేసుకొని ఇక్కడ బీట్ మోర్ రైట్స్ టెక్స్ట్ పార్ట్ రిమూవ్ చేయండి. సేమ్ మళ్ళీ ప్లస్ అడ్జస్ట్మెంట్లోకి వెళ్ళి ఇక్కడ కూడా మీకు నచ్చిన ఫోటోని యాడ్ చేసుకొని 3 డాట్స్ క్లిక్ చేయండి. ఫుల్ కంపెనీ ఏరియా యాడ్ చేసుకొని ఇక్కడ మిడిల్లో అడ్జస్ట్మెంట్ చేసుకొని ఇక్కడ బీట్ మోర్ రైట్ సైడ్ టెక్స్ట్ పార్ట్ రిమూవ్ చేయండి. సేమ్ మళ్ళీ ప్లస్ అడ్జస్ట్మెంట్లోకి వెళ్ళి ఇక్కడ కూడా మీకు నచ్చిన ఫోటోని యాడ్ చేసుకోండి. ఇక్కడ 3 డాట్స్ క్లిక్ చేయండి. ఫుల్ కంపెనీ ఏరియా ఉంది కదా యాడ్ చేసుకోండి. ఫోటోలోనే ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఇక్కడ బీట్ మోర్ రైట్ సైడ్ ఎక్స్ట్రా పార్ట్ రిమూవ్ చేయండి. సేమ్ మళ్ళీ ప్లస్ అడ్జస్ట్మెంట్లోకి వెళ్ళి ఇక్కడ కూడా మీకు నచ్చిన ఫోటోని యాడ్ చేసుకొని ఇక్కడ 3 డాట్స్ క్లిక్ చేయండి. ఫుల్ కంపెనీ ఏరియా యాడ్ చేసుకోండి. ఇక్కడ బీట్ మోర్ రైట్ సైడ్ ఎక్స్ట్రా పార్ట్ రిమూవ్ చేయండి. సేమ్ మళ్ళీ ప్లస్ అడ్జస్ట్మెంట్లోకి వెళ్ళి ఇక్కడ కూడా మీకు నచ్చిన ఫోటోని యాడ్ చేసుకోండి. ఏదైనా ఇక్కడ 3 డాట్స్ క్లిక్ చేయండి. ఫుల్ కంపెనీ ఏరియా యాడ్ చేసుకొని మిడిల్లో అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఇలా ఫింగర్స్తోనే బీట్ మోర్ రైట్ సైడ్ ఎక్స్ట్రా పార్ట్ రిమూవ్ చేయండి. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే స్టార్టింగ్లో ఉన్న ఫోటోలో క్లిక్ చేయండి. ప్రస్తుతం చేసి కాపీ లేయర్ వేసుకోండి. కాపీ లేయర్ వేసుకొని ఇక్కడ టైమింగ్ చెప్తాను 8:16 దగ్గర ఉన్న ఫోటో లేయర్ క్లిక్ చేయండి. ఇక్కడ ప్రస్తుతం చేసి పేస్ట్ లేయర్ క్లిక్ చేయండి. కలర్ వచ్చేసి టైమింగ్ వచ్చేసి పేస్ట్ చేయండి. ఇలా వస్తుంది. ఫోటో లేయర్ క్లిక్ చేసి ఇక్కడ ఇలా ఫింగర్స్తో అడ్జస్ట్మెంట్ చేసుకోండి. సేమ్ మళ్ళీ ఇక్కడ మళ్ళీ మిడిల్లో ఫోటో వదిలేయండి. మళ్ళీ 10:11 దగ్గర ఉన్న ఫోటో లేయర్ క్లిక్ చేయండి. ప్లస్ చేసి పేస్ట్ లేయర్ క్లిక్ చేయండి. కలర్ వచ్చేసి టైమింగ్ వచ్చేసి పేస్ట్ చేయండి. సేమ్ ఫోటో లేయర్ క్లిక్ చేసి మళ్ళీ ఫుల్ స్క్రీన్ తీసుకుని ఇలా మీనా సేమ్ మళ్ళీ ఇక్కడ ఫోటో వదిలేయండి. మిడిల్లో ఫోటో వదిలేసి మళ్ళీ 12:12 దగ్గర ఉన్న ఫోటో లేయర్ క్లిక్ చేయండి. ప్లస్ చేసి పేస్ట్ లేయర్ క్లిక్ చేయండి. కలర్ వచ్చేసి టైమింగ్ వచ్చేసి పేస్ట్ చేయండి. సో ఫింగర్స్తో ఫుల్ స్క్రీన్ చేసుకోండి ఫోటో లేయర్ని. ఇలా మిడిల్లో అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఇలా జూమ్ చూసుకోండి. ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకొని సేమ్ మళ్ళీ ఫోటో లేయర్ 2 క్లిక్ చేయండి. ప్లస్ చేసి కాపీ లేయర్ వేసుకోండి. ఇప్పుడు మనం వదిలేసిన ఫోటో లేయర్స్ అన్ని క్లిక్ చేసి ప్లస్ చేసి పేస్ట్ లేయర్ క్లిక్ చేయండి. కలర్ వచ్చేసి టైమింగ్ వచ్చేసి పేస్ట్ చేయండి. పేస్ట్ చేసి ఇలా ఫుల్ స్క్రీన్ చేసుకోండి ఫోటో లేయర్స్. సేమ్ మళ్ళీ ఇక్కడ ఉంది కదా 11:13 దగ్గర ఉన్న ఫోటో లేయర్ క్లిక్ చేసి ప్లస్ క్లిక్ చేయండి. పేస్ట్ లేయర్ క్లిక్ చేసి కలర్ వచ్చేసి టైమింగ్ వచ్చేసి పేస్ట్ చేయండి. పేస్ట్ చేసి ఫోటో లేయర్ ఫింగర్స్తో అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకొని ఇక్కడ ఎండింగ్లో ఫోటో లేయర్ ఉంది కదా క్లిక్ చేయండి. ఇక్కడ కలర్ అండ్ ఫిల్ క్లిక్ చేయండి. ఇక్కడ మీకు నచ్చిన ఫోటోని యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకోండి. ఇలా వస్తుంది వీడియో. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మన డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. రైట్ సైడ్ ఆరో మార్క్ ఉంది. మీకు నచ్చిన వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసుకోండి.